హలో స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్ టు రాజీ స్టడీ వరల్డ్. ఈరోజు తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ నుండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. సో ఇది కంపల్సరీ ఫైనల్ ఎగ్జామినేషన్లో గన్ షాట్ క్వశ్చన్, కంపల్సరీ వచ్చే క్వశ్చన్ ఇది. అగ్రికల్చర్ సెక్టర్ యూనిట్ 5 నుండి వచ్చే క్వశ్చన్, డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎగ్జామ్లో ఎలా రాస్తే మీకు 10కి 10 మార్క్స్, అంటే లాంగ్ ఆన్సర్ కదా, 10కి 10 మార్క్స్ ఎలా పడతాయో కూడా తెలుసుకోవచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోవచ్చు. డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఇంట్రడక్షన్లో, agriculture is the backbone of India's economy and society, providing a livelihood for nearly 55% of the population and contributing significantly to the GDP. As the world's second largest agriculture landholder, India is a global leader in producing rye, wheat, pulses, spices and milk. ఇంట్రడక్షన్లో మనం చూస్తున్నాము, అగ్రికల్చర్ అనేది ఇండియాకు ఒక బ్యాక్ బోన్. ఇండియా ఒక ఎకనామిక్ సిస్టమ్కి కానీ సొసైటీకి కానీ అగ్రికల్చర్ అనేది మెయిన్ కార్నర్ స్టోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మినిమం 55% ఆఫ్ పాపులేషన్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యి ఉంది, అండ్ జీడిపి కూడా సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ అవుతూనే ఉంది. హ్యాస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్గా, గ్లోబల్ లీడర్గా మొత్తం రైస్ని, వీట్ని, పల్సెస్ని, స్పైసెస్ని, మిల్క్స్ ఇలాంటివెన్నో కూడా మన ఇండియా నుండి ప్రొడక్టివిటీ అనేది బయటికి వెళ్తుంది అని మనం ఈ ఇంట్రడక్షన్లో చూస్తున్నాము. సో ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసరికి ఎప్పుడైనా సరే ఒక 2-3 పాయింట్స్ లేదంటే ఒక 3-4 లైన్స్ పారా లాగా రాయడానికి ప్రయత్నం చేయండి. హియర్ ఇట్స్ క్లియర్ అబౌట్ ఇంట్రడక్షన్. యావరేజ్ ప్రొడక్షన్ పర్ హెక్టార్ ఈజ్ కాల్డ్ ప్రొడక్టివిటీ. Agriculture is the most important occupation in India. Even though 54% of people depend on agriculture, but the productivity in agriculture sector is very low when we compare Indian productivity with some advanced countries. Here productivity ante enti? Per hectare అంటే ఒక ఎకరం, ఇది ఒక ఎకరం పొలం అనుకోండి. ఈ పర్ హెక్టార్ నుండి వచ్చే యావరేజ్ ప్రొడక్షన్నే ప్రొడక్టివిటీ అని అంటాము. ఈ పర్ హెక్టార్ నుండి వచ్చే యావరేజ్ ప్రొడక్షన్ని మనం ప్రొడక్టివిటీ అని అంటాము. హియర్ ఇట్ ఈస్ క్లియర్. అగ్రికల్చర్ అనేది ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్గా ఉంది. ఎందుకంటే 54% ఆఫ్ పీపుల్ ఆర్ 55% ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అవుతున్నారు. కానీ మన ఇండియాలోనే అగ్రికల్చర్ సెక్టార్లో చాలా తక్కువ ప్రొడక్టివిటీ ఉంది. ఎప్పుడైతే మనము బయట దేశాలతో కంపేర్ చేసుకుంటున్నామో, మోస్ట్ అడ్వాన్స్డ్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్తో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటున్నామో, ఇండియాలో ప్రొడక్టివిటీ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. ఎగ్జాంపుల్, వీట్ ప్రొడక్టివిటీ పర్ హెక్టార్ ఇన్ బెల్జియం 2014 వాజ్ 9430 kg. వీట్ ప్రొడక్టివిటీ బెల్జియంలో 2014 ఇయర్లో హెక్టార్కి 9430 kg వస్తుంది. కార్న్ ప్రొడక్టివిటీ యూఎస్లో వచ్చేసరికి 2014లో 10,073 kg పర్ హెక్టార్ వస్తుంది. అంటే అక్కడ ఎంతలా వస్తున్నాయి, ఒక ఎకరానికే 9,000, 10,000 అలా వస్తున్నాయి కార్న్ కానీ వీట్ కానీ. కానీ ఎప్పుడైతే వెరాజ్ ఇన్ ఇండియా ఇట్ వాజ్ అరౌండ్ 3,000 kg పర్ హెక్టార్ ఫర్ బోత్ క్రాప్స్ ఇన్ 2018-19. ఇక్కడ ఏం చెప్తుంది, ఈ వీట్ ప్రొడక్టివిటీ, కార్న్ ప్రొడక్టివిటీ రెండు కలిపి మన ఇండియాలో పర్ హెక్టార్కి కేవలం 3,000 kg మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ. అక్కడ వాళ్ళకేమో బెల్జియం, యూఎస్లో వీట్ ప్రొడక్టివిటీ, కార్న్ ప్రొడక్టివిటీ 9,000 పైగా, 10,000 పైగా పర్ హెక్టార్కి వస్తుంటే, ఈ రెండు కలిపి పర్ హెక్టార్ మన ఇండియాలో కేవలం 3,000 kg మాత్రమే వస్తుంది. సో ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే, డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ప్రొడక్టివిటీ అనేది చాలా లోగా ఉంది. సో కాజెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ. There are many causes for low productivity in agriculture. They can be classified into 3 categories. One thing is general causes, institutional causes, technical causes. Students, let's discuss about general causes. The social environment of village is an obstacle to agriculture development. The majority of Indian farmers are illiterate, superstitious, conservative and non-responsive to new agriculture techniques. So here we are clear with social environment. అసలు ఏంటి చెప్తుంది అని అంటే, ఇండియాలో మెజారిటీ ఆఫ్ ఫార్మర్స్ ఇల్లిటరేటెడ్గా ఉన్నారు. అంటే వారికి రాయడము తెలీదు. సూపర్స్టిషన్స్గా ఉన్నారు, వారికి చదవడం తెలియట్లేదు. కన్జర్వేటివ్గా ఉన్నారు. అండ్ ఏవైతే కొత్త టెక్నాలజీకి, అంటే అగ్రికల్చర్కి సంబంధించిన కొత్త టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళు నాన్ రెస్పాన్సివ్గా ఉన్నారు. అంటే వాటిని వాళ్ళు అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఒక పనికి సంబంధించిన దాంట్లో నీకేమైనా కొత్త టూల్ వచ్చింది అని అంటే, ఆ టూల్ అడ్వాన్స్డ్గా ఉందంటే ట్రై టు లెర్న్ ఇట్ అండ్ డూ ఇట్.
బట్ ఇక్కడ ఏమవుతుంది, మన అగ్రికల్చర్ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఫార్మర్స్ చదవడం రాకుండా, రాయలేకుండా, కనీసం అక్షరాలు పలకకుండా ఉన్నారు. అండ్ ఆల్సో కొత్త అగ్రికల్చర్ టెక్నిక్స్కి కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇంకా పాత పద్ధతుల్లోనే వాళ్ళ యొక్క అగ్రికల్చర్ మెథడ్స్ అనేవి ఇంకా అలా కొనసాగిస్తున్నారు. సో సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది కూడా ఒక రీజన్ లో ప్రొడక్టివిటీకి. హియర్ వి ఆర్ క్లియర్ విత్ సోషల్ ఎన్విరాన్మెంట్. Now let's discuss about population pressure on land. Population pressure on land is very heavy. Non-agricultural sectors are unable to absorb the total workers. So pressure on land is increasing continuously. In 2011, out of 349 million rural working population, 263 million workers are employed in the agriculture sector. Increasing population causes subdivision of land, fragmentation and ఇక్కడ చూస్తున్నాం మనము పాపులేషన్ ప్రెషర్ అనేది ల్యాండ్ పైన చాలా భారంగా ఉంది. అంటే మనకి ఇప్పుడున్న ఇండియా పాపులేషన్ గురించి మీకు తెలిసిందే కదా, చాలా పాపులేషన్ ఉండడం వల్ల అది ల్యాండ్కి ప్రెషర్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. అండ్ అప్పట్లో పాపులేషన్ కొంచెం తక్కువ ఉండేది కాబట్టి అందరూ రైతులే కాబట్టి అప్పుడు మనకి ఫుడ్ ఎక్కువ ఉండేది మన తాతల కాలంలో. బట్ ఇప్పుడు వచ్చేసే టైంకి ఏమవుతుంది, చాలా పాపులేషన్ ఉంది కానీ అగ్రికల్చర్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ తక్కువగానే ఉన్నాయి. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ తక్కువగానే ఉన్నాయి, అగ్రికల్చర్ చేసే ఫార్మర్స్ తక్కువగా ఉన్నారు. ఒకవేళ చేసినా సరే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నిక్స్ అన్ని కూడా ఓల్డ్ మెథడ్లో ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని రీజన్స్. Population pressure on land is the one of the reason for low of productivity. Okay, here point cleared. And next let's go to land degradation. Nearly half of the country land, 329 million hectare, is degraded. About 43% of land suffers from high degradation, resulting 33% to 67% was yield loss. Nearly 5% of land is damaged and unusable. Therefore, soil degradation is a major factor for low productivity. ఇక్కడ మనకి క్లియర్గా చెప్పేస్తుంది, నియర్లీ హాఫ్ ఆఫ్ ద కంట్రీ డిగ్రేడ్ అయిపోయింది. 43% ల్యాండ్ హై డిగ్రేడేషన్తో సఫర్ అవుతుంది. దీనివల్ల 33 నుండి 67% ఈల్డ్ అనేది లాస్ అయిపోతుంది. మిగతా 5% యూజ్ చేయకుండా డ్యామేజ్ అయిపోయి దాన్ని యూజ్ చేసే సిచ్యువేషన్లో కూడా ల్యాండ్ లేదు. సో ఈ ల్యాండ్ ఆర్ సాయిల్ డిగ్రేడేషన్ అనేది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఫర్ లో ప్రొడక్టివిటీ అనేది మనం తెలుసుకున్నాం. ఓకేనా. So next go to inadequate infrastructure. Inadequate infrastructural facilities such as roads, communication, marketing, credit, power and drainage led to low agriculture productivity. ఈ inadequate infrastructure అనేది కూడా ఒక రీజన్. ఎలా ఒక రీజన్ అవుతుంది, మన ఊర్లలో మనం చూస్తాము రూరల్ ఏరియాస్లో రోడ్స్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, మార్కెటింగ్ కానీ, క్రెడిట్ సిస్టమ్ కానీ, పవర్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏవి సరిగ్గా ఉండవు కొన్ని చోట్ల. సో ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల, ఇవి కూడా రైతులకి ఇబ్బందికరంగా మారడం వల్ల అగ్రికల్చరల్లో లో ప్రొడక్టివిటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవర్ తీసుకోవచ్చు మనము. ఇప్పుడు పొలాల్లో వాటర్ వేయడానికి మోటార్ కావాలి. పవర్ లేకపోతే మోటార్ ఎలా ఆన్ అవుతుంది, వాటర్ ఎలా వెళ్తాయి రైతుకి ఆ టైంలో, పొలానికి నీళ్ళు ఇవ్వాలన్నా ఎయిర్ ఇవ్వాలన్నా ఎలా అవుతుంది. సో ఇలా ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. inadequate infrastructure is also one of the reason for low agricultural productivity. Here we cleared general causes మనము ఇక్కడ క్లియర్ చేసేసుకున్నాము, రైట్. జనరల్ కాజెస్, సోషల్ ఎన్విరాన్మెంట్, పాపులేషన్ ప్రెషర్ ఆన్ land degradation, inadequate infrastructure. Here we clear about general causes. Now let's discuss about institutional causes. Land tenure system. Point A, land tenure system. The highly exploitative zamindari and jagirdari system drained the capacity, willingness and enthusiasm of farmers to increase the production and productivity. The landlord-tenant system still exists in some areas, which is one of the cause of low productivity. ఇక్కడ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అంటే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ల్యాండ్ టెన్యూర్ అంటే ఒక టైంకి ఒక వ్యక్తికి ల్యాండ్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు ఊర్లలో ఉంటారు, కౌలుకి ఇస్తున్నాము, కౌలుకి ల్యాండ్ చూస్తున్నాం, కౌలుకి పొలాన్ని సాగుతున్నారు కదా అంటారు కదా. సో ఆ సిస్టమ్ అనమాట ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్. అంటే జమీందారీస్, జాగీర్దారీస్ సిస్టమ్ అనేది ఇంకా అలా వస్తూనే ఉంది. సో దీనివల్ల కెపాసిటీ, విల్లింగ్నెస్, ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఆ జమీందార్ ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో, ల్యాండ్ ఓనర్కి ఇంకా కౌలుకి ఇచ్చిన ఈ రైతుకి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అండ్ ఇది నా ల్యాండ్ కాదు కదా అని ఏదోలా పని చేసుకుంటూ రైతు వెళ్ళినప్పుడు అక్కడ ప్రొడక్టివిటీ అనేది ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నీ ల్యాండ్ అనుకో, నువ్వు ఎంత కష్టపడతావో, నువ్వు కౌలుకు తీసుకున్నావు కాబట్టి అంతే కష్టపడాలి. బట్ అక్కడ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం కానీ, ఒక ఈక్వాలిటీ అనేది లేకపోవడం కానీ, సో ఆ యొక్క కొన్ని రీజన్స్ వల్ల విల్లింగ్నెస్, ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అనేది ఫార్మర్స్కి రాదు. సో ఇది లో ప్రొడక్టివిటీకి రీజన్ అనమాట. ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ ఇంకా ఉంది కాబట్టి ఇది కూడా ఒక రీజన్. Here we clear the point. And next, size of holdings. The average size of holdings in India is very low. In 2010 to 11, 85% of total land holdings had a size of less than 2 acres. So cultivation on such a small holdings can be done only by labor incentive techniques, and scientific cultivation with improved implements and seeds is not possible. The existence of uneconomic land holding is also the causes for low productivity. సో చూసినట్లయితే ఇండియాలో యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ సైజే చాలా తక్కువగా ఉంది. 2010-11లో 85% ల్యాండ్ హోల్డింగ్స్ 2 acres కన్నా తక్కువగా ఉంది. మరి మోడర్న్ మిషన్ యూస్ చేయడం కష్టం, మోడర్న్ టెక్నిక్స్ యూస్ చేయడం కష్టం, సైంటిఫిక్ కల్టివేషన్స్ పాసిబుల్ కాదు. సో అన్ఎకనామిక్ హోల్డింగ్స్ నుండి కూడా లో ప్రొడక్టివిటీ రావడం జరుగుతుంది. సో సైజ్ ఆఫ్ హోల్డింగ్స్ ఆర్ ఆల్సో
reason for low productivity in agriculture. Lack of entrepreneurship. The agricultural sector is devoid of entrepreneurship and competition in agricultural operations. All developed nations follow the enterprise system, but in India, farming is still a tradition. This lack of entrepreneurship leads to the low agricultural productivity. అగ్రికల్చర్ సెక్టార్లో ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఒక వ్యాపారం చేసే వ్యక్తిగా కానీ కాంపిటీషన్, ఒకరితో ఒకరు వీళ్ళు ఎక్కువ ఈ సంవత్సరంలో ఇంత చేస్తారంటే నేను ఎక్కువ చేస్తాను, నేను ఎక్కువ పంట పండిస్తాను అన్న కాంపిటీషన్ లేకపోవడము, బిజినెస్ మైండ్ సెట్ లేకపోవడము మాత్రము రీజన్స్గా ఉన్నాయి. అంటే మనం ఇంకా మన ఇండియాలో వ్యవసాయం అంటే ఒక ట్రెడిషనల్గానే చూస్తున్నాము. ఎంటర్ప్రెనర్షిప్ అనేది కూడా ఒక రీజన్ అగ్రికల్చర్కి. Here clear. And next, defensive of investment. What is defensive of investment? Defensive of investment is another problem in agricultural sector. There is a lack of investment in roads, communications, power, cold storages and marketing facilities in rural areas. This leads to low productivity, low agricultural productivity. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంది. ఎస్పెషల్లీ రోడ్స్, పవర్స్, కోల్డ్ స్టోరేజెస్, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్ అయ్యి దాని అవుట్పుట్గా లోవర్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీగా తయారవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్ అంటే ఏంటి, సైజ్ ఆఫ్ హోల్డింగ్స్, ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, డిఫెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఈ 4 కూడా లో ప్రొడక్టివిటీకి గల కారణాలుగా మనము విభజింప చేసుకున్నాం అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి టెక్నికల్ కాజెస్. ఆప్షన్ ఏ, poor techniques of production. Most Indian farmers are using outdated production techniques. The use of fertility is limited. HYV, high yielding varieties of seeds are insufficient, and high costs of modern inputs also contribute to low productivity. చూస్తున్నాం కదా ఇక్కడ మనము పూర్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే రైతులు ఇంకా కొత్త సిస్టమ్ని ఫాలో అవ్వట్లేదు, కొత్త టెక్నిక్స్ని ఫాలో అవ్వట్లేదు. అవుట్డేటెడ్ అంటే పాతకాలపు పద్ధతుల్లోనే వాళ్ళు ఇంకా ఫార్మింగ్ అనేది కొనసాగిస్తూ ఉన్నారనమాట. అంటే ఇంకా హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయక, లేదంటే వాటి కాస్ట్ని బట్టి వీళ్ళ యూజ్ చేయక, ఇది మొత్తానికి ఇలా పూర్ టెక్నిక్స్ అగ్రికల్చర్లో యూజ్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ అనేది లోగా ఉంది. అండ్ నెక్స్ట్ లెట్స్ గో టు ద inadequate irrigation in India during 2019 to 2020 only 45% of land had irrigation facilities. The remaining areas depends on rainfall, hence agriculture productivity is low. ఇది ఎలా 2019లో 20లో 45% ల్యాండ్కి మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంటే వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇంకా మిగతా ఏరియాస్లో నేచర్ పైన ఆధారపడమే, అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు అక్కడ వాళ్ళకి వర్షాలు పడితేనే పంటలు పండుతాయి. సో ఇలా మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా. సో ఇది కూడా ఒక లో ప్రొడక్టివిటీకి ఒక రీజన్. ఇనాడిక్వేట్ ఇరిగేషన్ అనేది కూడా ఒక రీజన్ అనమాట. నౌ లెట్స్ గో టు ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ సచ్ యాజ్ సాయిల్ ఎరోషన్, హెవీ రెయిన్ఫాల్స్, ఫ్లడ్స్, డిఫారెస్టేషన్, వాటర్ లాగింగ్, ఇంప్రాపర్ డ్రైనేజ్, డ్రాట్, గ్లోబల్ వార్మింగ్ అండ్ పాపులేషన్ ఆఫ్ సాయిల్, వాటర్ అండ్ ఎయిర్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఇక్కడ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది కూడా ప్లేస్ చేస్తుంది అనమాట. సాయిల్ ఎరోషన్, హెవీ రెయిన్ఫాల్స్ అంటే వరదలు ఎక్కువ వచ్చేయడము, సాయిల్ ఎరప్ట్ అయిపోవడము, లేదంటే ఫ్లడ్స్ రావడము, ఇంకా డిఫారెస్టేషన్ చేసేయడము, వాటర్ లాగింగ్ అయిపోవడము, ఇంకా ఇంప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక, అంటే డ్రాఫ్ట్ అంటే లైక్ నేల చీరుకుపోతుంది కదా, అలా అవ్వడము, గ్లోబల్ వార్మింగ్ అవ్వడము, సాయిల్, వాటర్, ఎయిర్ 3 పొల్యూట్ అయిపోవడము, ఇలాంటివి కూడా లో ప్రొడక్టివిటీకి కారణాలు. దీన్నే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అని అంటాం. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, మనం డిస్కస్ చేసాము. ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రొడక్టివిటీ డిస్కస్ చేసాము, అండ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటో తెలుసుకున్నాము, ఒక ఎగ్జాంపుల్ చేసాము. అండ్ ప్రొడక్టివిటీ కారణాలు 3గా విభజింపబడ్డాయని, 3గా డివైడ్ అయ్యాయనేసి మనం తెలుసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి జనరల్ కాజెస్, ఇన్స్టిట్యూషనల్ కాజెస్, టెక్నికల్ కాజెస్. మళ్ళీ ఇవి కూడా సబ్ డివైడెడ్గా ఉన్నాయని కూడా మనం చూసాము. ఫస్ట్ వన్ జనరల్ కాజెస్లో సోషల్ ఎన్విరాన్మెంట్, పాపులేషన్ ప్రెషర్ ఆన్ ల్యాండ్ డిగ్రేడేషన్, ఇనాడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. మరి సెకండ్ పాయింట్ అంటే ఇన్స్టిట్యూషనల్ కాజెస్ దగ్గరకు వచ్చేసరికి ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్, సైజ్ ఆఫ్ హోల్డింగ్స్, ల్యాక్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, డిఫెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నాం, డిస్కస్ చేసాము. అండ్ టెక్నికల్ కాజెస్లో పూర్ టెక్నిక్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇనాడిక్వేట్ ఇరిగేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ గురించి తెలుసుకున్నాము. సో ఇలాగ మనము టెక్నికల్ గురించి, ఇన్స్టిట్యూషనల్ గురించి, జనరల్ గురించి మనం డిస్కస్ చేసాము. సో ఏమేమి వల్ల లో ప్రొడక్టివిటీ అనేది వస్తుందో తెలుసుకున్నాం కదా. సో ఎగ్జామ్లో మీకు ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామ్కి వచ్చేసరికి మీరు ఇంట్రడక్షన్ రాసి, ప్రొడక్టివిటీకి ఒక ఎగ్జాంపుల్ రాసి, 3 కేటగిరీస్ అని రాసి, జనరల్, ఇన్స్టిట్యూషనల్, టెక్నికల్ కాజెస్ రాసి, వాటి సబ్ హెడింగ్స్, సబ్ టాపిక్స్ గురించి మీరు ఎక్స్ప్లెనేట్ చేసి తర్వాత లాస్ట్లో కంక్లూజన్ చేయండి. సో కంక్లూజన్ ఎలా రాయాలి అంటే, thus India agriculture productivity is low due to various general, institutional and technical factors. Proper land reforms, increased investment and adoption of modern technology are necessary to improve agriculture productivity in India. సో ఇక్కడ చూసాం కదా, కంక్లూజన్ ఏంటి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే ఇప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో ఉంది, ఎందుకంటే కొన్ని జనరల్ రీజన్స్ వల్ల, టెక్నికల్ కాజెస్ వల్ల అండ్ ఇన్స్టిట్యూషనల్ కాజెస్ వల్ల ఉంది. అండ్ ఇవన్నీ తగ్గాలంటే మంచి రిఫార్మ్స్, ఇన్వెస్ట్మెంట్స్, అడాప్షన్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అనేవి మనకు చాలా అవసరము. అప్పుడు ఇండియాలో అగ్రికల్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందని ఒక 2-3 పాయింట్స్ లేదంటే ఇలా 4 లైన్స్లో మీరు కంక్లూజన్ క్లోజ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి 10/10 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. సో స్టూడెంట్స్, మీకు ఇంట్రడక్షన్ నుంచి కంక్లూజన్ వరకు అసలు టాపిక్ అంటే ఏంటో అర్థమైందని నేను అనుకుంటున్నాను.
మీకు యూస్ఫుల్ అయిందంటే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క డౌట్స్ని కమెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ వీడియోస్ మీకు దగ్గరకు వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విత్ వెరీ పేషెన్స్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.